ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు తనను సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు నాలుగోసారి ఎన్నుకున్నారు. నాలుగోసారి ఎన్నుకున్న తర్వాత ఇప్పటికీ ఇంచుమించు 10 నెలల సమయం దాటిపోయింది. ఎలక్షన్ల ముందు, మొదటి ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పిండు, నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా, ఇక్కడనే ఉంటా, ఇక్కడనే జాగ్ కొనుక్కున్నా, ఇవన్నీ చెప్పిన మాటలే. సరే అన్న తర్వాత జాగ్ కొనుక్కున్నాడు. నా కొడుకు కూడా, నా బిడ్డ కూడా గిదే స్కూల్లో చదువుకుంటుంది, వీళ్ళతోనే ఉంటా, వీళ్ళతోనే నా జీవితం, వీళ్ళే నా సర్వస్వం, నా ఏమంటారు తోలు తీసి నేను వీళ్ళకి చెప్పులు కొట్టిస్తా, ఇవన్నీ డైలాగులు కొట్టిండు. ఇవన్నీ ఇక మాటలు వింటే మాటలు కోటలు దాటినాయి, చేతలు తంగలు దాటలే. తర్వాత ఆ మొదటి టర్మ్ అయిపోయింది, రెండో టర్మ్లో మంత్రి అయిపోయిండు, మూడో టర్మ్లో మంత్రి అయిపోయిండు, మళ్ళీ మొన్న 4వ టర్మ్లో వచ్చినప్పుడు కూడా ప్రజలు నన్ను ఓడిపిస్తారని చెప్పి మళ్ళీ కూడా చెప్పిండు. అప్పుడు నేను అన్న మర్చిపోయినా కానీ మళ్ళీ నేను వారానికి 3 సార్లు వస్తానని చెప్పి, మరి నేను నోరా లేకుంటే హైదరాబాద్ మున్సిపాలిటీ డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంకా నాకు అర్థం కాదు, కానీ ప్రజలు చెప్తుంటే మర్చిపోతారు, వింటారు, మర్చిపోతారని ఒక అలవాట్లో ఆయన ఉన్నట్టున్నాడు. బహుశా ఎంతసేపు ఆ తుపాకీ రామని మాటలే. ఈ 10 నెలల కాలంలో ఆయన పట్టుమని కనీసం ఒక 10 సార్లు కూడా ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చిన పాపాన పోలే, ఇక్కడి ప్రజల యొక్క సమస్యలు పట్టించుకున్న పాపాన పోలే. ప్రజలు వాళ్ళ అహంకారపూరితమైన మాటలకు, అవినీతి అక్రమ పరిపాలన కొనసాగించిన తీరుకు నిరసనగా బండకేసి కొట్టినా కానీ రాష్ట్రంలో బుద్ధి రాలే. ఇంకా వాళ్ళ అవాకులు చెవాకులు పేరుడు మానుకోలే. ఇంకా ఇప్పుడు ఈయన ఒక అభినవ తుపాకీ రామన్ వారిగా తయారైంది. అలా వెనకట తుపాకీ రాములు పొట్ట పూసుకోవడం కొరకు ఏదో మాటలు చెప్తే ఇంటి ముంగడికి వస్తే మనం ఇంత వాళ్ళ గాసం వేసేటోళ్ళం. ఈయన కూడా గట్లనే తుపాకీ రామన్ మాటలు చెప్పుకుంటూ ఇలా నేను అభివృద్ధి చేసిన అని చెప్పి అనేక పర్యాయాలు అనేక మాటలు మాట్లాడితే ఆఖరికి వస్తే ఆయన బతికి ఎటువంటిది అయిందంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నోట్లు వంచుడు, మందు సీసాల వంచుడు, ప్రభుత్వ పథకాలను ఇలా తాయిలాల మాదిరిగా ఇచ్చుడు, ఈ నోటిఫికేషన్, ఆ ప్రొసీడింగ్స్, ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటా ఆయన పబ్బం గడిపి సాగు తప్పి కన్నులుట్ట పోయినట్టు గెలిచిండి. అలా నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని అంటాను, రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఆయనకు ఉందా అంటున్నా. రేవంత్ రెడ్డి గారి ఖాళీ గోటికి సరిపోయేంత కూడా విలువ ఈయనకు లేదు. ఇవాళ ఈయన యొక్క పరాన్న బుక్. ఈయన వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యమం పేరు మీద వాళ్ళ నాయన వస్తే వాళ్ళ నాయన మీద ఆధారపడి వచ్చిన వ్యక్తి ఈయన. ఈయన బతుకు రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకి. అలా రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక స్వయం కృషి, స్వయం ప్రకాశంతో అనేకమైన ఆటుపోట్లను ఎదుర్కొని నీలాంటి నీచ నికృష్ట పరిపాలనలో అనేకమైన కేసులు పెట్టినప్పుడు కూడా, తప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా వాటన్నింటిని కూడా భరించి ఆయన ఒక బంగారం మన మామూలుగా బంగారం నగలు చేసే ముందు ఇవాళ దాన్ని చాలా కాల్స్తారు. ఇవాళ సానబెట్టిన బంగారం అది. ఆయనకు నీకు కంపారిజన్ ఉంటుందా? నక్కకు నాగనొకనుకున్నంత తేడా. ఇవాళ రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి, ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి నీకు లేదని చెప్తుంది. అలా పువ్వు అంటే నేను ఈడదవుకున్నా ఆడదవుకున్నా అంటే కనీసం ఆ భాషా పరిజ్ఞానం కూడా లేదు. ఇవాళ మర్యాద కూడా తెలియదు. ఇవాళ ఏం భాష మాట్లాడాలి, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి పైన ఏం భాష మాట్లాడాలి, అదే భాష మీ నాయనని నేను అన్నాను ఎట్లుంటుంది? మీ నాయన 10 సంవత్సరాలు ఎలగబెట్టింది కదా, 9.5 సంవత్సరాలు నిన్ను అన్నా అనుకో ఎట్లుంటుంది? నీవు కూడా నీ పొజిషన్కు నేను ఇవ్వాలి, ఎట్టి పైసలు కూడా నేను దానికి గౌరవించాలి. అలా మీ పైన కూడా నేను ఆ భాష మాట్లాడినానుకో ఎట్లుంటుంది? నిన్ను కూడా సన్నాసి, వెధవ, సవట, పనికి రానోడు, ఏం పీకలేనుడు అని అనలేను. అనగలుగుతా నేను, డెఫినెట్గా అనగలుగుతా నేను. కానీ చదువు, సంస్కారం, సభ్యత మాకున్న. ఇవాళ ఏమంటా అంటే నేను ఈడదవినా ఆడదవినా ఎందుకు నీ చదువు సంకలనాక? ఈయన మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారి గురించి. ఇలా ఈయన మాట్లాడుకుంటూ వచ్చిండు. ఆయన ఇలా సిరిసిల్లలో మొత్తం నేనే బంగారు సిరిసిల్లని చేసిన, అది చేసిన, ఇది చేసిన అని చెప్పి ఈ దిక్కుమాలిన మనిషి మాట్లాడతాడు. ఇవాళ నిజంగానే తెలంగాణలో నీవు ఈ సిరిసిల్ల పట్టణానికి 50 లక్షల రూపాయలు నీ అయ్యి ఇచ్చిండా? సిరిసిల్లలో ఆ రోజు ఆకలి చావులు అవుతుంటే
ఇక్కడనే మా గుమన ఎల్లప్ప ఉన్నాడు. మొదటి నుంచి కూడా మా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు ఆయనే ఉన్నాడేనే. ఆ రోజు నీ బతుకు ఆయన కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారా అంటే నేను పోలే. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడనే ఏదో రెస్టారెంట్ ఉంటుండే. ఆ రెస్టారెంట్లో ఈయన బ్రోకర్ గారు వచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తా అంటే తెలంగాణ ఉద్యమంలో నికార్సైన ఉద్యమకారుడు ఆయనతోనే ఉంటుంది తప్ప నీ 5 లక్షల రూపాయలు కాదని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి కూడా అట్లనే ఉన్నాడు. మొన్న ఎలక్షన్లో కూడా మళ్ళీ 10 లక్షలు పంపించారు ఆయనకు. నీ 10 లక్షలు కాదు సన్యాసి, నాకు తెలంగాణ ఉద్యమంలో నికార్సైనడు కావాలని చెప్పి అట్లనే ఉన్నాడు. నీ బతుకు తెలియదా? ఆ 50 లక్షల రూపాయల మీ అయ్యి ఇచ్చిన పైసా ఒక బుడ్డ పైసా లేదు, నీ కుటుంబం ఇచ్చిన పైసా అంతకంటే లేదు. ఇలా ఆ రోజు ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల గురించి, ఆకలి చావుల గురించి మనం చూసినట్టయితే మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజు అనేక మంది దాతలు, ఇంచుమించు 30 మంది దాకా, ఒకళ్ళు 2 లక్షలు, కళ్యాణ్ యాదగిరి రెడ్డి గారు అని ఉంటారు, వారు ఒక 2 లక్షలు, ఇక్కడనే ముష్టిపల్లె రాజేశ్వరరావు గారు పోల్ట్రీ ఫామ్ నడిపిస్తాడు, మా ఆయన లక్షణ సరే అందాల తేడాలో కొంచెం ఉండొచ్చు నాకు, ఆయన ఇచ్చిండు. ఈ రవీందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి అని వెల్లారెడ్డి ఎమ్మెల్యే, ఆయన 2 లక్షలు, ఈటల రాజేందర్ గారు 2 లక్షలు, చనిపోయిన జిట్టా బాలకృష్ణారెడ్డి గారు 1 లక్ష, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఆయన 1 లక్ష, నేను 1 లక్ష, ఇట్లా మనిషి కింద మేము పోగు చేస్తే ఇలా నువ్వు పార్టీ, నువ్వు మీ అయ్య పార్టీ అధ్యక్షుడు కాబట్టి, ఆ రోజు మీ అయ్య పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన చేతుల మీద మేము ఇప్పించింది తప్ప అందులో నీ కాంట్రిబ్యూషన్ శూన్యమల్ల. ఇలా దాన్ని గొప్పగా చెప్తుండే. ఇలా చనిపోయిన పెద్దలు దివంగత వంగారి నరసయ్య గారి ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసినాం. ఈ పేపర్లన్నీ అవేవి, నీకు అన్నిటి కూడా సాక్ష్యం నేనే. ఇలా నా ఆధ్వర్యంలోనే ప్రతి మీటింగ్ జరిగింది. చూడండి, ఇక్కడ చూసిన కేకే మహేందర్ రెడ్డి అని ఉంటుంది ఇక్కడ, ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా. ఇలా దానికి వచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటే నీ దోసుకునే గుణం తప్ప నీది దోసుకొని దాచుకునే గుణం నీది. ఇలా నేను ఇచ్చినాడు సిరిసిల్ల తెలియలేదా? ఎవరు ఎంత దోసుకున్నారో తెలియదా? ఇప్పుడు సిరిసిల్లను ఆగం చేసి సిరిసిల్లను అంత దోసుకున్నది కాదా? ఇలా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇవాళ ఏది చూసినా మాఫియాని ముట్టుకున్న దానివల్ల కమిషన్లు వేయాలా. 3,312 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఇవ్వాలి ఇక్కడ. మరి 3,312 రూపాయల కోట్లు ఇచ్చింది వాస్తవం అయితే వాస్తవం అయ్యి ఉండొచ్చు. ఆయన చెప్పిన దానిలో సరే అటు ఇటు ఇంత తేడా ఉండొచ్చు. ఇక్కడ 10,000 మంది కార్మికులు పనిచేస్తారు ఇలా. మరి 10,000 మంది కార్మికులను ఇలా డివైడ్ చేసినట్టయితే ఒక్కొక్కరికి 33 లక్షల రూపాయలు రావాలి. వాళ్ళకి ఏమొచ్చింది మరి? ఇలా ఎవరు బాగుపడరు? ఇలా నిన్న మొన్న వాళ్ళే సేట్లు అంటారు, ఈ సన్యాసి మాకు 300 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయింది అని చెప్పి. నువ్వు బిల్లులు ఇచ్చినప్పుడల్లా కమిషన్లు అవుతుంది. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకెవరి మీద కోపం లేదు. అందరూ సమానంగా ఈ సమాజంలో సమానంగా బతకాలని కోరుకుంటాం. ఇలా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ సన్యాసికి ఏం ఏర్పడి ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప సిరిసిల్ల పట్టణానికి కానీ సిరిసిల్ల నేతన్నకు కానీ ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇక్కడ బీవై నగర్ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్, టెక్స్టైల్ పార్క్, సారంపల్లి పార్క్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ హౌసింగ్ స్కీమ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చింది. వాళ్ళ ఇక్కడ ఆకలి చావులు ఆత్మహత్యలు ఆపాలని చెప్పి ఆదుకోవాలని చెప్పి 13,000 మందికి అంత్యోదయ కార్డుల చొప్పున 35 కిలోలు ఇస్తే వచ్చి ఆ 13,000 నుంచి 10,000 కార్డులు తీసేసిన సన్యాసి ఎవడేయాలా? నాకు సమాధానం ఏం చెప్తావు? ఇలా ఆ రోజు 10 HP వరకు పవర్ లూమ్స్ అందరినీ కూడా ఆదుకోవడానికి 10 HP వరకు దాన్ని కాటన్ ఇండస్ట్రీలో తీసుకొచ్చి కేటగిరీ 4లో పెట్టి 50% సబ్సిడీ ఇస్తే బతుకమ్మ తీల పేరు మీద వాళ్ళ బతుకును ఆగం చేసుకుంటా ఈ 4th కేటగిరీని తీసుకుపోయి 3rd కేటగిరీలో చేసి ₹4.50 ఉన్న యూనిట్ పవర్ కాస్ట్ను ₹7.75 ఘనత ఎవరిదయా? మీది కాకుండా ఇలా ఒక్కొక్క పవర్ లూమ్ ఆసామి ఇలా లక్షల కోట్ల రూపాయల పుల్లలు ఉన్నాయి. ఇలా పవర్ బిల్స్లో పెండింగ్ ఉన్నాయి. ఇలా 22 నుంచి 23 కోట్ల రూపాయల పవర్ లూమ్స్ పెండింగ్ ఉండి వాళ్ళు ఇలా వాళ్ళ పవర్ లూమ్స్ నడుపుకోలేని పరిస్థితులు ఉంది. అలా ఈయన ఇక్కడ ఉన్న పరిశ్రమ అభివృద్ధి చేసిందట. నీ హయాములో కాటన్ పరిశ్రమ దెబ్బతిన్నది వాస్తవం కాదా? భీములు కోసి ఇలా కాటన్ పరిశ్రమ అస్తవ్యస్తం చేసి ఆ కాటన్ పరిశ్రమకు అనుబంధంగా ఉండే డైయింగ్ పరిశ్రమ దెబ్బతిన్నది, వైపని వ్యవస్థ దెబ్బతిన్నది, సైజింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది. వీళ్ళందరి బతుకులన్నింటి కూడా రోడ్డు పాలు చేసి బొగ్గుపాలు చేసింది నువ్వు కాదా? ఆత్మ విమర్శించి చేసుకోవాలి కేటీఆర్. ఇవాళ నువ్వు ఆత్మ వంచన చేసుకొని మాట్లాడుతున్నావు. ఇవాళ ఇలా సిరిసిల్ల పద్మశాలకు అండగా ఉన్నది మేము. నువ్వు నీ ఓట్ల రాజకీయం కొరకు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కొరకు 300 కోట్ల పైసలకు బకాయిలు పెడితే
ఇలా వాళ్ళని ఆదుకోవడానికి ఇంచుమించు 80% 85% డబ్బులు మేము ఇలా రిటర్న్ చేయాలి వాళ్ళకి ఇచ్చినాం. ఇలా దాంతోపాటు ఇక్కడ మేము ఇంకా అనేకమైన వాళ్ళకు యార్ని సబ్సిడీ రిలీజ్ చేసినాం మేము. దాంతోపాటు ఇలా వాళ్ళకి మేము రిలీజ్ చేసింది ఇంచుమించు 211 మందికి నేతన్నకు చేయూత ప్రోగ్రాం కింద 57.3 లక్షల రూపాయలు మేము ఇచ్చిన వేళ నేతన్నకు చేయూత కింద మళ్ళీ అదేమో కాటన్ సెక్టర్లో, పవర్ లూమ్ సెక్టర్లో 5,720 మందికి 651,29,00,000 ఇచ్చినాం మేము. దాంతోపాటు నేతన్న బీమా 5,454 మందికి ఇచ్చినాం. ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చేసి ఇలా వ్యవస్థను ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కించాలి, పోటీ ప్రపంచంతో పోటీ పడాలి మన వాళ్ళని చెప్పి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పెడితే ఈ ప్రాంతం నుంచి 12 మంది స్టూడెంట్స్, అంటే 60 మందిలో 12 మంది కేవలం మన సిరిసిల్ల వాళ్ళు ఉన్నారు ఇవాళ ఇక్కడ. అంతేకాకుండా యార్న్ సబ్సిడీ ఇచ్చినాం, లోన్ వేవర్ కూడా తీసుకొస్తున్నాం ఇవాళ. ఇవన్నీ మేం చేసినాం ఇవాళ. నువ్వేం చేసినావా? కేవలం కమిషన్లు దండుకున్నావు. ఇలా ఏ నేతన్నను కానీ ఇలా ఇక్కడ ఉన్న నేతన్నలో స్టేట్ల ఆసాంలో ఎవరిని అడిగినా కానీ 150 నుంచి 160 170 కోట్లు ఇలా మేము రిలీజ్ చేస్తే ఎవరికి చిల్లిగా కమిషన్లు తీసుకోలేదు ఎవరు. ఇక్కడ మీరందరూ కూడా కమిషన్ల మీద బతికిన వాళ్ళు మీరంతా కూడా. వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కమిషన్ల దందా వసూలు చేయించి అలీబాబా 40 దొంగల ముఠాను తయారు చేసి ఆ ముఠాకు ముఠా నాయకుని మరి నువ్వు తయారై దోపిడి వ్యవస్థని ఇక్కడ స్టార్ట్ చేసింది ఇలా కేటీఆర్ గారు. ఈయన ఇక్కడ దోసుకుంటే వాళ్ళు ఇక్కడ దోసుకుంటే ఈ మహానుభావుడు రాష్ట్రం అంతా పడి దోసుకున్నాడు. ఇలా ఆయన జన్వాడ ఫామ్ హౌస్ ఇలా దేని మీద కట్టిండ్రే? ఒక నాలా మీద కట్టింది. ఆ నాలా హిమాయత్ సార్లకు వస్తుంది. ఆ నాలా మీద ఇల్లు కట్టి అది నాది కాదని చెప్తాడు, మా దోస్తు అని చెప్తాడు. దొంగలు భుజాలు ఉడుకుంటుంటే ఆయన వాళ్ళతో హైకోర్టులో రిట్ అయించాడు. మళ్ళా నీదే కానప్పుడు నీకెందుకు ఇబ్బంది? దాని గురించి మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయించారు? ఇప్పుడు ఆ రోజు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కేటీఆర్ గారు. ఈయనతో నీతివంతుడట, సచ్చీలుడట. ఈయన చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఈయనటోడు చెవిటోడు అయితే చెప్పినోడు ఏదైనా చెప్తాడు. ఇలా డూడు బసవన్న తలకాయలు ఊపుతుంటే ఇక్కడ వాళ్ళందరూ కొడతా ఉంటారు. ఇలా ఆఖరికి వస్తే దేన్ని కూడా వదిలిపెట్టలేయాలా. కేటీఆర్ గారు నిన్న మాట్లాడతాడు, కేసీఆర్ గారు ఈ సిరిసిల్ల జిల్లాని ఇచ్చిందట. సిరిసిల్ల నేతలను కూడా పెట్టుకొని అవినీతికి పాల్పడి నీ కడుపు నింపుకొని పబ్బం జరుపుకునేవి తప్ప ఇక్కడ సిరిసిల్ల చేనేతకరణకు చేసింది ఏం లేదు. ఇవాళ ఇంకోటి చెప్తున్నాం మేము, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమైనా చేసిందంటే సిరిసిల్ల పట్టణానికి కానీ, అటు రైతన్నకు కానీ, అటు నేతన్నకు కానీ, ఇటు గీతన్నకు కానీ ఎవరికి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. టైం ఏది ఉన్నా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, టి అంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, సంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. అలా ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ₹1,00,000 మహిళా సంఘాలకు ఇస్తే సిరిసిల్ల పట్టణంలో 5 లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా చన్నీళ్లకు వేనీళ్లు తోడుండాలని చెప్పి ఆ రోజు ఆదుకున్నది. ఇవాళ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన కళ్ళకు కనబడతలేవి. అలా ఒక కళ్ళు లేని కబోదిలాగా, ఒక చదువురాని సన్యాసిలాగా ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా పార్టీకారులుగా అంటే అధికారులను బెదిరిస్తాడు. నిన్న మొన్న ఉద్యమ సమయంలో నడిచింది. ఉద్యమ సమయంలో అయితే మాట్లాడరాని మాటలు మాట్లాడిండు. ఆయన మాటలు వింటే వీడియో నేను ఆన్ చేస్తే ఇప్పుడు మీరందరూ అమ్మ గిట్ల మాట్లాడిండు ఆయన అనుకుంటారు. ఆయన నేను కూడా మాట్లాడితే ఇప్పుడు ఆయన మాటలు మాట్లాడితే ఆయన తల ఎక్కడ పెట్టుకున్న వాళ్ళ అయ్యా ఆయన ఎక్కడ పెట్టుకున్నా తెలియదు. అలా ఆయన వాళ్ళ అయ్య మాట్లాడి మొన్నప్పుడు వచ్చి అప్పుడు వచ్చి మాట్లాడిపోయింది ఆయన. ఆ మాటలు మేము మాట్లాడలేమా? ఆ భాష మాకు రాదా? నీకంటే మొదటి క్లాసులో ఊళ్ళో చదువుకొని పోయినాం బిడ్డ మేము. ఆ భాష అంతా మాకు నీకంటే ఎక్కువ నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి, కానీ మాకు పుట్టుకతోనే వచ్చు. ఎందుకంటే మేము ఊళ్ళల్లో పుట్టి పెరిగిన వాళ్ళం, ఊళ్ళల్లో తిరిగిన వాళ్ళం మేము. ఇలా ఆ భాష మాట్లాడితే 4 రోజులు మళ్ళీ తలకాయలు లెక్కెత్తకపోవాలి. అలా ఆత్మహత్య చేసుకోవాలి నీకు నువ్వు వేయాలా. ఇప్పటికైనా ఎటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుకో. ఇలా నిన్న చెప్తాండి లేదో ఆయన ఏదో ఉద్దారకం చేసినట, రేషన్ షాప్ డీలర్లు అన్నీ కూడా తీసేసిందని చెప్పి. దమ్ముందారా చెప్తానే, నువ్వు చేసిన ఉద్దారకం ఏందో చెప్తారా? మహిళా సంఘాలకు ఇచ్చినా అని చెప్తున్నాను. ఏ మహిళా సంఘాలు పంచుకునేవి? నీ కార్యకర్తలకు ఇచ్చిన ఒక కుటుంబం బాగుపడద్దు దాంతో. ఇలా ఇచ్చేటప్పుడు సోయి లేదు, చదువుకునేవు కదా నువ్వు.
భారత రాజ్యాంగం నీకు తెలియదు? భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుందని నీకు తెలియదు? ఇవాళ నువ్వు చేసిన సన్నాసి పనులకు అన్నిటికి కూడా ఇలా చట్టాన్ని గౌరవించి ఇక్కడ ఉన్న అధికారులు చట్టపరంగా పోతే వాళ్ళని కూడా బెదిరిస్తాండి. నేను అలా ఇదేదో శాశ్వతమైనట్టు నీ పదవి శాశ్వతమా? నువ్వు శాశ్వతమా? ఎవరు శాశ్వతం? నేను శాశ్వతమా? అంతు చూస్తారట ప్రజలు. చూసింది కదా నీ అంతు. ప్రజలు సమాధానం చెప్తారు కదా. రేపు పొద్దుగల ఎంక్వైరీలు అవుతుంటే నీ కూడా తెలుస్తుంది కదా ఒక్కొక్క అంతు. నీ ఇసుక మాఫియాల సంగతి తెలియదా? నీ నేరల ఘటన తెలియదా? ఇవాళ అధికార గణాన్ని ఏ విధంగా వాడుకున్నావో తెలియదా? ఇప్పుడు నీ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ ఆ రోజు ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు నీ మోచేతి నీళ్లు తాగి నీ ఎంగిలి మెతుకులు తిని సిరిసిల్లలో ఏం చేసిండో తెలియదా? ఎవరికి? మీరే కదా సాక్షులు. ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి మీకే కదా పట్టాలు ఇచ్చింది ఆయనే. ఈయన మాకు నీతి వ్యాఖ్యలు చెప్తాడు. ఈయన నీ సన్యాసి. ఇంత నన్ను ఉండాలి మనిషి అయి పుట్టినందుకు. ఇలా బాజాబ్తా 54 షాపులో 52 షాపులో ఉంటే నోటిఫికేషన్ ఇచ్చినాం. రిజర్వేషన్ రోస్టర్ సిస్టర్ ఫాలో అయినరు, ఎగ్జామ్ పెట్టిండ్రు, ఇంటర్వ్యూలు చేసిండ్రు, ఇచ్చిండ్రు. ఇలా నీ మాదిరిగా ఇవాళ నా కార్యకర్తనో నీ కార్యకర్తలు అమ్ముకున్నాడు ఇప్పుడు జరగలే అక్కడ ప్రక్రియ. నీలాంటి వాళ్ళు అందరూ కూడా కొంతమంది పడి దాని మీద ఏడుపడి, ఎందుకంటే ఫ్రీగా తింటుంటే ఊరి మీద పడి తింటుంటే అరే మాకు పోయినాయి అని చెప్పి బాధ కొద్దీ ఇవాళ వాళ్ళు చేసే గగ్గోలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ అధికారులను బెదిరిస్తానో, ఇలా మమ్ములు బెదిరిస్తానో, మా ముఖ్యమంత్రి వారికి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నువ్వు పెద్ద మునగాని కాలేదు, మొగని కాలేదు. నువ్వు మా రేవంత్ రెడ్డి గారే మొగోడు మునగాడు కాబట్టి మీ అయ్యనోడు కొట్టిండు, మీ అందరికి కూడా బుద్ధి చెప్పిండు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తీసుకొచ్చి ప్రజా పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉంటండి. అలా ఏదో వచ్చి ఇలా ఓ సుట్టం మాదిరిగా వచ్చి రాంగా పోంగా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి రాంగా ఈడ కూర్చున్నాడు ఒకటి మధ్యలో పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిపోతే నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధి అనుకుంటున్నావు. ఇలా మంచైనా చెడైనా ప్రజల మధ్యలో ఉండి పోరాడే ప్రజాప్రతినిధి. ఇలా నేను 4 సార్లు ఉన్నా, నువ్వు చెప్పాల్సిన పని లేదు నాకు తెలియదా? అయినా నేను ప్రజల మధ్యలో ఉన్నా. ఆ సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా నువ్వు. ఇలా నన్ను చూసి బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా నువ్వు. ఇలా నీ బతికేందో ఏమన్నా ఎంపీ ఎలక్షన్లప్పుడు నీ వాళ్ళే చెప్తాను కదా ఓటుకు 500 ఇచ్చినవేని చెప్పి. అంతకంటే దిక్కుమాలినది ఇంకేమున్నది? అలా ఇప్పటికైనా కేటీఆర్ గారు తన వైఖరి మార్చుకోవాలి. ప్రజలలో ఉండాలి, ప్రజల కొరకు ఉండాలి. సిరిసిల్ల పద్మశాలి బిడ్డల యొక్క సమస్యల గురించి ఎందుకు పోయి కేటీఆర్ దగ్గర నిలిచి అడుగుతలేడు? ఆయనే ఎందుకు పోతలేడు? అలా నువ్వు ఎమ్మెల్యే కదా, నీ కోటేసి గెలిపించను కదా, అది చేత కాదు. ఏమున్నా ట్విట్టర్లలో పెట్టాలి, ఓ ఉత్తరం రాయాలి. నీ ఆయాములనే కదా టెక్స్టైల్ పార్క్ వరంగల్కి తరలిపోయింది. అప్పుడు నేతల జ్ఞాపకం రాలే, ఇక్కడ కార్మికులు జ్ఞాపకం రాలే. ఎప్పుడు నీ ఆయాములనే కదా 4వ కేటగిరీ ఉన్న పవర్ను తీసుకుపోయి 3వ కేటగిరీకి పట్టుకొచ్చింది. అప్పుడు యాదికి రాలే. ఇన్ని రోజులు బకాయిలు ఎందుకు పెట్టినావు మరి? సెస్కు 22-23 కోట్లు నువ్వు ఎందుకు కట్టలే సెస్కు? ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఆయన. మనిషి పుట్టినందుకు మనం కూడా ఇంత ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం మానవ జన్మం ఎత్తినందుకు ఏది చెప్తుంది ఇంటర్గా జ్వరం, ఏది మాట్లాడుతుంది నడుతుంది అనుకుంటే అది చూసే ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. కర్రు కాసి వాత పెట్టినందుకు మళ్ళీ కూడా ఇంకా నువ్వు బుద్ధి తెచ్చుకుంటే మళ్ళీ ప్రజలు పాతాళం దాకా బొంద పెడతారు. సిరిసిల్ల బిడ్డల పోరాట స్ఫూర్తితోని, సిరిసిల్ల బిడ్డల యొక్క ఆత్మధైర్యంతో, ఆత్మస్థైర్యంతో, పోరాట పటిమతోని నిన్ను నిలదీసి నిగ్గుదీసి నీ పైన చెప్పులు చీపులు వేసి నీ మెడలు వంచి సిరిసిల్ల జిల్లాను స్థాపించుకున్నాం తప్ప నీ జాగీరు కాదు, ఇవాళ నీ దానం కాదు. ఇది గుర్తుపెట్టుకోలే. నీ నోటితో సిరిసిల్ల జిల్లా కాదనే చెప్పినావు. నువ్వు కాదన్నాక 24 గంటల్లో సిరిసిల్ల జిల్లా సాధించుకున్న ఘనత సిరిసిల్ల బిడ్డలది, సిరిసిల్ల ప్రజలది. అది ఇలా మళ్ళా ఏ దొడ్లే కడితేంది, నా దొడ్లు ఇంత అయిపోయిన సందంగా నాది ఆయాం వచ్చింది కాబట్టి నేను ఇచ్చిన. సిగ్గుండాలి కొంచెమన్నా చెప్పుకోవడానికి. ఇవన్నీ మతిలేని మాటలు. ఇలా కూడా నేను ఎందుకు వచ్చినావు సిరిసిల్లకు? నువ్వు సిరిసిల్ల ప్రజల మీద ప్రేమ కొద్ది రాలే.
వాళ్ళ అమ్మమ్మ పేరు మీద తాత పేరు మీద కొదురుపాకలో స్కూల్ ఓపెన్ చేయడానికి వచ్చి అవి ఎవరి పైసలు సిఎస్ఆర్ ఫండ్స్, ఆయన పైసలు కూడా కాదు అవి, సిఎస్ఆర్ ఫండ్స్ కట్టించి దాన్ని ఇనారేట్ చేయడానికి వచ్చినప్పుడు మధ్యలో ఇలా ఎట్టాగు అవలగాలు సిరిసిల్లు ఉన్నారు మాకు, నేను చెప్పినప్పుడు అలా డూడు బస్సులలో తలకే ఊపుతారు, ఓట్లు ఎత్తారని చెప్పి ఇలా ఇది పోతూ పోతూ ఈ ఆగు ప్రెస్ మీట్ పెట్టిపోయింది ఆయన. సిరిసిల్ల మీద నిజంగానే సిరిసిల్ల ప్రజల కష్టాలను కడదేర్చాలనుకుంటే ఊరూరు తిరగాలి, ఇక రిప్రజెంటేటివ్ వాడవాడ తిరగాలి, ఇక నువ్వు రిప్రజెంటేటివ్ ఇప్పటికీ అవన్నీ మర్చిపోయినాయి. గెలిచినాక ఎంతసేపు ఆ లిక్కర్ రాణిని జైలు నుంచి ఇడిపించడానికి ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిగకుండా ఇలా అందరి గదవలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని అటో ఇటో చేసి గట్టెక్కింది. అలా ఈయన మా గురించి మాట్లాడతారు. ఇలా అదైపోగానే ఏం చేసినావు, అది గట్టెక్కగానే నీ విహారయాత్రకు నీ ఏదైనా పెట్టుబడులు సంస్కరించుకోవడానికి అమెరికా వెళ్ళిపోయినావు. అన్నీ అయిపోయిన తర్వాత ఈ వచ్చినావు మళ్ళీ. అలా ఈ ట్విట్టర్ బాబు ఎంతసేపు పేపర్లలో ఉండాలి, ఎడ్లేసిన కూడా ట్వీట్లు చేసాడు తప్ప ఒక్కడు కూడా శూన్యమైన ఓ సబ్జెక్టు రాదు. ఏమున్న మాటలు నేర్చిండు, 4 చిలక పలుకులు నేర్చినట్టు 4 మాటలు నేర్చిండు, ఆ మాటలు మాట్లాడు తప్ప ఇంకోటి లేదు ఇవాళ ఆయనకు. ఆత్మహత్యలు ఇప్పుడే మొదలైనట్టు ఇవన్నీ ఇంటి బిడ్డ ఈ ఆత్మహత్యలన్నీ వాళ్ళ హయాంలో ఉన్న టెస్కో రిచ్. ఈ లిస్టు చదువుకుంటూ వచ్చినట్టయితే ఇంచుమించు ఇదంతా లిస్టు అప్పుడు ఆయన హయాంలో జరిగిన ఆత్మహత్యల లిస్ట్. ఇదంతా ఇవన్నీ ఆయన ఒక్క ఆత్మహత్య బయటికి రానియాడు, ఆడ కట్ చేసి ఉరేసుకుంటే ఉరికాన్నే కట్ చేసి పోలీసులకు సంబంధించి ఇళ్లకు శవాలు పంపిండు. ఖమ్మం కోటి పంపుతాడు, సోలాపూర్ కోటి పంపుతాడు. ఇటువంటి సన్యాసిని ఆఖరి చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు కంటి నిండా ఏడవడానికి కడదూపు చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని ఒక దుర్మార్గమైన నియంతృత్వమైన పరిపాలన సాగించండి. ఈ న్యాయంలో 2014లో 10 జరిగినాయి, 2015లో 31, 2016లో 12, 2017లో 9, 2018లో 3, మళ్ళీ 2019లో 7, 20లో 7, 21లో 6, ఇట్లా చెప్పుకుంటా పోతే శాంతాడంతున్నాయి కదా. ఇంచుమించు 97, 98 జరిగినాయి ఇవన్నీ కూడా. ఈయన మాకు చెప్తాడు కథలు. ఇవాళ చెప్పడానికి కొంచెమందా నీతి రీతి ఉండాలి. మానవ జాతి అయి పుట్టినాం మనం, నీతి రీతి లేని మాటలు ఎందుకు మాట్లాడుతాను? ఇప్పటికైనా కేటీఆర్ అని చెప్తున్న, ఖబర్దార్ కేటీఆర్, రేవంత్ రెడ్డి గారిని గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోవు. నువ్వు కేవలం తెలంగాణ ఉద్యమం పేరిట కేసీఆర్ బిడ్డగా నీకు టికెట్ వచ్చింది తప్ప లేకుంటే నీకు టికెట్ వచ్చేది కాదు, నువ్వు గెలిచేది కాదు. ఇలా నీ వాపును చూసి నువ్వు బలపనుకుంటున్నావేమో కానీ ఇలా తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నేను బండకేసి కొట్టినందుకు ఇలా సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పటికైనా నువ్వు మార్చుకోవాలి, నీ వైఖరి మార్చుకొని ప్రజలకు అనుకూలంగా నడవాలి. ఇవాళ అధికారం పోగానే పిస అయిపోయి ఇలా కలు తాగిన కోతిలాగా దానిపైన తేలుగుడితే ఏముంటుంది? కోతికి చిందర మందర చిందులేస్తుంటుంది. ఇలా అట్లనే ఇలా ఇటువంటి మాటలన్నీ మాట్లాడుకుంటూ ఇలా కాలం వెళ్ళదీయాలంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఇలా సిద్ధంగా లేరు. ఇవాళ తెలంగాణను నట్టేట ముంచి ఇలా 7 లక్షల కోట్ల అప్పులకు ఉంచింది ఎవరు? ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టింది ఎవరు? ఇలా ఈయన మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి గారికి ఇది లేదని చెప్పి. మీ అయ్య చేసిన నిర్వాహకమైందే. ఇంజనీర్లు అక్కడ పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉండగా చదువుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కూర్చున్న కాడ కడితేవి నువ్వు. దాని పని ఏమైంది? చదువుకున్న సన్యాసమే కదా నువ్వు. విజయవాడలు చదువుతివి, పూనాలు చదువుతివి, అమెరికాలు చదువుతివి. మరి మీ అయ్యని ఎందుకో చెప్పలేదు? నాయన చదువులేంది ఇవన్నీ నడవయే, చదువుకున్నోడు చేయాల పని, మనం కాదు కూర్చున్న కాడ మనం బుడ్డి పెట్టుకొని కూర్చొని చెప్తే నడవే దుకాణం అని చెప్పలేదు. ఆయన బుడ్డి పెట్టుకొని ఇంజనీరింగ్ సలహాలు ఇచ్చే అది కూలిపోయా. ఇలా మళ్ళీ నిన్న మొన్న మాట్లాడుతాడు ఇలా బావ, ఆయన తాడి చెట్టు అంతా పెరిగిండు కానీ ఆయన దమాకంతా కూడా చీలమండలకు పోయినట్టుంది. అలా మల్లన్న సాగర్ ఎట్లా నిండిందంటే మల్లన్న సాగర్ ఎల్లంపల్లితో నిండింది. ఎల్లంపల్లి ఎవరు కట్టిందే? దాని పేరే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏముంది? ఇలా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూడా పనికిరాని ప్రాజెక్టు అని అర్థమైంది. అలా కేవలం నీ కమిషన్ల కొరకు కట్టుకుని అర్థమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా నిండేటియే.
ఇలా ఎల్లంపల్లి ద్వారానే ఇలా మిడిమానేరు నిండింది, ఎల్లంపల్లి ద్వారానే ఇవాళ రంగనాయక సాగర్ నిండింది, ఎల్లంపల్లి ద్వారానే మల్లన్న సాగర్ నిండింది, ఎల్లంపల్లి ద్వారానే ఇవాళ మిడిమానేరు నిండింది, ఎల్లంపల్లి ద్వారానే ఇవాళ కొండ పోచమ్మ సాగర్ నిండింది. అంటే ప్రజల సొమ్మును ఎంత అప్పనంగా ఇలా ఖర్చు పెట్టిండు, ఎంత అవినీతికి లోనే ఇచ్చేసిండు. ఇలా మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇంకోటి మాట్లాడతారు, ఇలా బతుకమ్మ చీరలు 1,30,00,000 ఆర్డర్లు ఇస్తాం, చీరలు ఇస్తాం, మేము డెఫినెట్గా ఇస్తాం. అంటే నువ్వు చెప్తే ఇస్తామా? మాకు ప్రేమ లేదా? పండగలకు ఎవరికేం చేయను, ఎట్లా చేయను మాకు తెలియదు. ఇలా నీ బతుకమ్మ చీరలో బతికెత్తుందో అందరూ తెలియదా? బతుకమ్మ చీరలు పంచినప్పుడల్లా మీ అందరూ కూడా మీడియా మధ్యలో తెలిసి ఇలా ఆ బతుకమ్మ చీరల వల్లేమో ఆ జరీ చీర ఉంటుందని చెప్పి, దానికి ఇంత జరీ ఉంటుందని చెప్పి ఇలా స్టీల్ గిన్నె ఇస్తారా అని చెప్పి 2 చీరలు ఇస్తావు, స్టీల్ గిన్నె. మీరే పేపర్లలో టీవీలలో మీరే వేసింది కదా, మేం కాదు కదా వేసింది. ఇలా మీరు అందరూ పోయి తీసి మీరే కదా ఫోటోలు వేసింది, టీవీలలో చూపించింది. ఆ పొలాల చుట్టూ బెదురు కట్టినరని చెప్పి ఎందుకు పనికిరాని చీరలు ఇచ్చిందని అర్థమైంది కదా. నువ్వే